తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం ప్రాముఖ్యమైన దినము, పరిశుద్ధ దినం, మరి ఆదివార దినమున మనందరం కూడా ఈ దినం మందిరంలో ఉన్నాం. మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ దినమున ప్రభులు వారి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాము, అసలు నిజముగా మనము స్వతంత్రులమా? నిజంగా మనము స్వతంత్రులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. అది చూద్దాం ఈ దినమున లేఖనముల ద్వారా మరి పరిశీలిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యముండును. అంతేకాదంట, మరి ప్రభు యొక్క ఆత్మ చేత మనము మరి ఆయన పోలికగా మార్చబడుచున్నాం. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మరి ఆ స్వాతంత్ర్యం ఉండాలి అంటే ప్రభు యొక్క ఆత్మ చేతను, ఆయన యొక్క పోలిక చేతను మనము ప్రభువులైతే మార్చబడాలి. ఇది ప్రభు యొక్క సంకల్పము. ఇదే నిజమైన స్వాతంత్ర్యము అని ప్రభువులు వారు సూటిగా సెలవిస్తూ ఉన్నారు. మరి చూడండి, ఇక్కడ ప్రభువులు వారు దాసుడు కాదు, దేవుడు దాసుడుగా లేడు. సర్వ అధికారమునకు ఆయన అధికారి, సర్వలోకమునకు సర్వ జనాంగమునకు కూడా ఆయనే అధికారి. మరి ఆయన అంటున్నాడు, ఆయన ఆత్మను పొందుకొని ఆయన యొక్క శరీరమును ధరించుకుని ఆయన పోలికగా ఉన్నటువంటి మన అందరం కూడా అంట ఆయనకు మాదిరిగా మార్చబడాలి అని ప్రభువుల వాక్యము సెలవిస్తుంది. అట్టివారు నిజముగా స్వతంత్రులు, వీరు ఎవ్వరికీ బానిసలు కాదంట. చూడండి, దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించాలి. అంతేకాదంట, ప్రభువులు వారు అంటున్నాడు, గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 1వ లేఖనాన్ని కూడా మనము చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని ప్రభువులు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాంటి స్వాతంత్రం ఇచ్చారంటే ఆయన ఆత్మనిచ్చాడు, అలాగే ఆయన పోలికగా నడుచుకోవడానికి ఆయన దేహంను కూడా మనకు సమర్పించాడు. అట్టి మనముంట మరి స్వాతంత్రంలోకి వచ్చి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళొద్దు అని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి దాస్యం అది? ఎలాంటి దాస్యము క్రిందకి వెళ్ళొద్దు అంటున్నాడంటే ప్రభువులు వారే స్పష్టంగా ఈ దినమున చెప్తున్నాడు. మరి మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం ఎలాంటిదంటే ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. చూడండి, ప్రభువులు వారు చెబుతున్నటువంటి మాట, అబ్రహాము గారికి 2 కుమారులు, అవునా? మరి 2 కుమారులలో ఒకరు మరి ప్రత్యేకంగా మనం చెప్పాలి, దాసి యొక్క కుమారుడు. దాసి యొక్క కుమారుడు హాగరు ద్వారా మరి శారీరకముగా పుట్టినవాడని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఒక దాసికి పుట్టినటువంటి వారు, అది శారీరకము ద్వారా పుట్టినటువంటి సంతానం ఒకరైతే, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడుగా పుట్టినటువంటి మరొకరు మరి ఇస్సాకు. చూడండి, అంటే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు,
అటు దాస్య యొక్క సంతానము బహుగా విస్తరించబడిందంట. అయితే ఇక్కడ దేవుని యొక్క వాగ్దాన పుత్రుడుగా స్వతంత్రురాలైనటువంటి సారా యొక్క మరి పుట్టినటువంటి ఈ యొక్క కుమారుడు ఇస్సాకు మరి స్వతంత్రుడు, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. అందుకే మనమందరం కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉన్నామంట. అది ఇక్కడే ప్రత్యేకంగా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే దాస్యములో ఉండడానికి మరి పిల్లలను కన్నది అని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఇట్టి దాస్యములో కన్నటువంటి బిడ్డలట ఆమెను ఒక స్పష్టంగా ప్రభువులు వారు తెలియజేస్తున్నాడు. ఎలాగంటే ఈ ఇద్దరు స్త్రీలు, ఒకరు దాసి, ఒకరు స్వతంత్రురాలు. మరి వీరిద్దరూ కూడా 2 నిబంధనలు అయి ఉన్నారంట. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. 2 నిబంధనలకు ప్రతీకగా ప్రభువులు వారు చూపిస్తున్నారు. ఇక్కడ ఒకరు దాస్యములో ఉండడానికే పిల్లలను కన్నారు, ఒకరు స్వతంత్రులుగా ఉండడానికే పిల్లలను కన్నారు. మరి ఇక్కడ దాస్యములో ఉండడానికి కన్నటువంటి ఈ పిల్లలను కన్నా ఈ తల్లిని ఎలా చూపిస్తా ఉన్నాడంటే పరిశుద్ధ లేఖనంలో ఈమె అరేబియా దేశంలోని సేనాయి పర్వతముగా, సేనాయి కొండగా చూపిస్తూ ఉన్నారు. సేనాయి కొండగా ఈమెని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్వతంత్రురాలుగా, ఎవరైతే స్వతంత్రురాలుగా పిల్లలను కన్నదో ఈమెనంట యెరూషలేము క్రింద చూపిస్తున్నాడంట. యెరూషలేము వంటి దానిగా ఈమెని అంటే 2 మరి ప్రభువులు స్పష్టంగా తెలియజేశారు. 2 నిబంధనలకు వీరు ఇరువురు 2 నిబంధనలకు ప్రతీకలై ఉన్నారన్నాడు. ఒకరు వచ్చి సేనాయి కొండ, రెండవ ఆమె వచ్చి స్వతంత్రురాలైనటువంటి సారా వచ్చి యెరూషలేముగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంతేకాదంట, ఈ యెరూషలేము సమాధానకరమైన పట్టణం అయినది. ఈ సమాధానకరమైన పట్టణంలో ప్రతి ఒక్కరూ సమానంగానే ఉంటారు. వీరు నిజముగా స్వతంత్రులు. ఇది ప్రభువులు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశం. అంతేకాదంట, ఇక్కడ ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆత్మ ద్వారా, దేవుని వాగ్దానం ద్వారా, ఆత్మ ద్వారా పుట్టినటువంటి మరి కుమారుడను మరి దాస్యములో పుట్టినటువంటి వారు ఏ రీతిగా హింసింపబడ్డాడో కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూసాం. అంతేకాదు, ఇంకొక అంశం కూడా చూసుకోవచ్చు మనం. చూడండి, వాగ్దాన పుత్రుడుగాను మరి దాస్యంలో నుంచి పుట్టినటువంటి బిడ్డగాను మనం ఆది కాండంలోనే చూడగలం. ఒకరు కయ్యను, ఒకరు హేబేలు. మరి హేబేలు స్వతంత్రుడు, దేవుని యొక్క వాగ్దానము చేత ఆయనకి ఇష్టడుగా స్వతంత్రుడుగానే పెరిగాడు. అయితే ఇక్కడ కయ్యను యొక్క కయ్యను హింసకుడై మరి హేబేలుని హింసించి అతను మరి చంపేశాడు. దీన్ని ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. అంటే వీరు ఈ రీతిగా ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదంట, నేటి సమాజంలో కూడా ఇలా ఉన్నారా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. నేటి సమాజంలో కూడా మరి అపవాది సంతానముగా ఎదుగుతున్నటువంటి వారు దేవునిలో స్వతంత్రులుగా ఉన్న వారిని ఇప్పటికీ కూడా హింసించుతున్నారంట. అంతేకాకుండా వారి పక్షంగా అరాచకం సృష్టిస్తూ ఉన్నారంట. వారిని మరి దుష్టత్వంతో వారిని మరి
అనేక విధములుగా హింసిస్తూ ఉన్నారు. ఒక్కసారైనా మనం గమనించగలుగుతున్నామా? ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిబంధన క్రిందకు మనం వచ్చామో, క్రీస్తును విశ్వసించామో, ఆనాటి నుండి ఆయన ఆత్మ మరియు ఆయన పోలికగానే ఈ లోకంలో మార్చబడి ఉన్నాం. మార్చబడినటువంటి మనము నిజముగా స్వతంత్రులము అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, ప్రభువుల వారే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, మీరు అంటే విశ్వాసులందరూ కదంట స్వతంత్రురాలి యొక్క కుమార్తెలు. వీరు సమాధానమునకు వారసులుగా పిలువబడుతున్నారు. అందరూ స్వతంత్రులే. ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మ చేత, దేవుని పోలిక చేత రూపొందింపబడిన వారు కనుక వీరు నిజముగా స్వతంత్రులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, అంతేకాదంట, ప్రభువుల వారే స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు, మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండడానికే నేను పిలిచాను, దాసులుగా ఉండడానికి నేను పిలవలా. మీరు స్వతంత్రులుగా నాలో జీవించాలి. ఎట్టి బానిసత్వమునకు మీరు లోను కాకూడదు, బానిసత్వంలోకి మీరు వెళ్ళకూడదని ప్రభువులు వారు స్పష్టంగా ఆయన మనల్ని పిలుచుకొని ఆయన మనకు స్వాతంత్ర్యమిచ్చి, ఆ స్వాతంత్రం ఇచ్చినటువంటి ప్రభువులు వారి యొక్క మాట చొప్పున ఈ లోకములో ప్రభువుకు మాదిరికరమైన క్రియలే జరిగించాలి. అట్టి ప్రేమనంట మనం ఈ లోకంలో కనపరచగలగాలి. అట్టి ప్రేమనే ఈ లోకంలో కనపరచగలిగినట్లయితే మనము నిజంగా స్వతంత్రులమే. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ దిన. అందుకే ఆయన ఒకరినని పిలవడం లేదు, ప్రతి ఒక్కరిని ఆయన స్వతంత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలుస్తున్నా రండి అంటున్నాడు. ఎలా? చూడండి, కులము లేదు, మతము లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు, ధనికుడు కాదు, ధనవంతుడు కాదు, ఎవరైనా పర్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని ఏ దినమునైతే విశ్వసిస్తున్నావో, విశ్వసించినటువంటి మరుక్షణము నుండి దేవుని ఆత్మ చొప్పున మరియు పోలిక చొప్పున ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు స్వతంత్రుడివే. అందుకే అంటున్నాడు, ఏ భేదము లేదు. అంతేకాదంట, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఎవరైనా పర్లేదు. దేవుని వాక్యమునకు లోబడినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే వారు నిజముగా స్వతంత్రులే. ఇట్టివారు సమాధానకరమైన పట్టణమునకు వారసులై ఉన్నారు. యెరూషలేము పట్టణమునకు వారసులై ఉన్నారు. చూడండి, యెరూ అంటే పట్టణము, షాలేం అంటే సమాధానకరమైన పట్టణమునకు మీరు అందరూ కూడా వారసులై ఉన్నారు. ఆ సమాధానకరమైనటువంటి పట్టణములో ప్రభువైన క్రీస్తు మాత్రమే అధిపతి, ఆయనే సర్వాధికారి. ఆయన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మాదిరిగా స్వతంత్రులే. చూడండి, ప్రత్యేకంగా మనం ఒకటి గమనించాలి. ఆత్మదేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు, ప్రభువులు వారు ఎవ్వరి కింద దాస్యత్వంలో లేడు. దేవుడు ఎవరైనా చెప్తే చేసేవాడు కాదు. ఆయన ఒకరి కింద బానిసగా లేడు. సర్వ అధికారమునకు ఆయన సర్వ ప్రపంచములకు, సర్వ జీవరాశులకు, సర్వ దేశములకు, అయినటువంటి లోకములో ఉన్న మానవాళికి అంతటికి కూడా ఆయనే అధికారి. అలాంటి అధికారిని ఏ దినమునైతే నువ్వు విశ్వసించగలిగినావో, ఆయన యొక్క పోలిక చొప్పున నువ్వు నడుచుకుంటావో ఈ లోకంలో, నీవు కూడా ప్రభువుకు మాదిరిగానే స్వతంత్రుడు. నువ్వు ప్రభువుకు మాదిరిగా స్వతంత్రుడివే తప్ప వేరొకటి కాదు అంటున్నారు. అందుకే ఆయన నా వారసులు అంటున్నాడు, ఆయన నా కుమారులు కుమార్తెలు అంటున్నారు. మీరందరూ స్వతంత్రులే, నా పోలిక చొప్పున నడుచుకోవాలి, నా ఆత్మను కలిగి ఉన్నారు కనుక అని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, మరి
ఏ దినమైతే క్రీస్తుకు నీవు వారసుడవయ్యావో నీవు నిజమైనటువంటి స్వతంత్రుడవై ఉన్నావు. అంతేకాకుండా విశ్వాస సంబంధములు స్వాతంత్రములో ఉన్నటువంటి మనలను, విశ్వాసులను మరలా దాస్యములోనికి చేర్చుకోవడానికి అనేక మంది వెర్రి తలలు వేస్తున్నారని కూడా వాక్యం సెలవిస్తుంది. ఒకసారి విశ్వాస సంబంధము చేత ప్రభువులోకి వచ్చినటువంటి స్వాతంత్ర్యం అనుభవిస్తున్నటువంటి మనలను మరలా దాస్యం అనే కాడి కిందకు నడిపించడానికి అనేకమైనటువంటి హింసకులు ఈ లోకంలో మనలను అటు తిప్పుకోవాలని మరి అపవాది సంబంధులైనటువంటి దాస్యములో జీవించుతున్నటువంటి జనులు అంతా మనలను హింసించి వారి వైపు తిప్పుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రేరేపించడమే కాదు, నేటి సమాజంలో అట్టి బలత్కార క్రియలు జరుగుతూ ఉన్నాయి. అట్టి బలత్కారమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. మరి చూడండి, ఆయన అంటున్నాడు, అట్టి భక్తిహీనులతో కూడా మరలా నువ్వు వారి యొక్క బలత్కారము చేత భక్తిహీనులుగా నువ్వు మారినట్లయితే, భయము లేని వాడిగా నువ్వు మారినట్లయితే నీకు మరణము భక్తిహీనులతో మాదిరిగా తప్పదు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, ప్రత్యేకంగా మనం గమనించాల్సిన విషయం అంతేకాదు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మరి ఇహలోకములో దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని హరించుతూ ఉన్నారు, పరిహసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా భ్రష్టులైపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని హరిస్తున్నారు, ఆయన స్వాతంత్రాన్ని పరిహసిస్తూ ఉన్నారు. అట్టి స్వాతంత్రానికి లోనైనటువంటి బిడ్డలను కూడా హింసిస్తూ ఉన్నారు. హింసించుచున్న వారందరూ కూడా భ్రష్టులై ఈ లోకములో బ్రతుకుచున్నారు. అందుకే క్రైస్తవ సమాజమా, క్రీస్తు మీద విశ్వాసముతో జీవించుతున్న లోకమా, మిమ్ములను మీరు పరీక్షించుకోండి. మనము కూడా అట్టి భ్రష్టులతో మనం కూడా భ్రష్టత్వం లేక నడుస్తున్నామా లేదనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ దినం వరకు మనం స్వాతంత్రము అనుభవిస్తున్న ప్రభువులు రేపటికి మరలా మారిపోతే బలత్కారము చేత, హింసత్వము చేత, మరి ప్రేరణ చేత ఎవరైనా సరే భ్రష్టులకు మాదిరిగా మారిపోతే వారికి మరణము తప్ప వేరొక ఆస్కారమే లేదు అంటున్నాడు. వారికి జీవమునకు ఆస్కారమే లేదు. అందుకే ప్రభువే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి లేఖనములను మనం పరిశీలించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 లేఖనాలను మనం చదువుకుందాం. మన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మనము ఈ లోకములో చచ్చిన వారమై ఉంటే మనలను బ్రతికించుటకు, మనకు నిత్య జీవమునివ్వడానికి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ఇది ప్రభు యొక్క ప్రేమ. ఇది ప్రభు యొక్క ప్రేమ. ఇట్టి ప్రేమకు మనము మరి దాసోహమని ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించగలిగితే ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి ఉండదు అంటున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము ఇంకొకటి ఉండదని దేవుని వాక్యము సెలవిస్తోంది. చూడండి, దేవుడే చెప్తున్నాడు, మనమే దాస్యంలో ఈ లోకంలో జీవించుతున్నటువంటి వనరులను అపవాది చెంత నివసిస్తూ అపవాది చెప్పినట్లుగా ఆడుతున్నటువంటి దాస్యంలో జీవించుతున్నటువంటి మనలను
అట్టి చెరలో నుంచి మనల్ని విడిపించి చచ్చి నరకానికి పోకుండా దాస్య శృంఖలాల నుండి విడిపించి మానవత్వం మంచితనం పెంచాలని, మరి మనిషిని ప్రేమిస్తూ మనిషిగా జీవించాలనే ప్రభువుల వారి యొక్క స్వాతంత్రమును మానవులకు ఇచ్చాడు. ప్రభువుల వారి యొక్క స్వాతంత్రాన్ని మానవులకు ఇచ్చాడు. అంతేకాదు, ఎట్టి దుష్టత్వంలోను దుర్మార్గంలోను బలత్కారము చేతను హింస నుండి విడిపించి, వీటన్నిటి నుండి విడిపించి స్వాతంత్రమును మనకు ఇచ్చుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. స్వాతంత్రమును మనకు ఇచ్చుటకే ఈ లోకానికి ప్రభువులు వారు వచ్చారు. అయితే మనమైతే మంచి వైపు నడవలేకపోతున్నాం. మనమైతే మంచి వైపు నడవలేక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఈ లోకంలో చిన్న భిన్నం చేసుకుంటూ ఉన్నారు. అందుకే ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అంటున్నాడు, మీరు నాకు దూరంగా ఉన్నారు, దగ్గరగా లేరు. నాకు దూరంగా, బానిసత్వం నాకు దగ్గరగా, నేను ఇచ్చే స్వాతంత్ర్యాన్ని మీరు తీసుకోలేక అట్టి బానిసలుగానే ఈ లోకంలో బ్రతికేస్తూ ఉన్నారు. బ్రతికేస్తున్నారు. నాకు సమీపస్తులుగా చేర్చుకోవడానికి మిమ్మల్ని నేను పిలుచుకుంటూ ఉన్నా. నాకు సమీపస్తులుగా మీరును నాలో నివసించుటకు నా మాదిరికరమైన స్వాతంత్రం మీకును ఇవ్వడానికే మిమ్మలను నా సమీపస్తులుగా నేను చేర్చుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, అందుకే అట్టి సమీపస్తులుగా చేర్చుకోవడానికే నా రక్తము ద్వారా మరి మనిద్దరి మధ్యలో సంధి చేసుకొని మీకు నిజమైన స్వాతంత్ర్యాన్ని నేను ప్రకటించాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిజమైన స్వాతంత్ర్యమును మీకు ఇచ్చి అట్టి స్వాతంత్రులుగా నేను మార్చుకున్నటువంటి మీరు మరి నిజంగా మారారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మనం మారామా? సరే, మనం మారామా లేదా ఒకసారి ఆలోచించండి. లోకం మారిందా? మరి ఈ లోకంలో ప్రజలు మారారా? ఎక్కడా మారడం లేదు. హింసకులుగానే ఈ లోకంలో పెట్టిరేగిపోతూ ఉన్నారు. ప్రభువుల వారు అంటున్నాడు, ఈ దినమున ఒక మాటలో చెప్పుకోవాలంటే, మరి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఆకలితో జీవిస్తే అది ఆరోగ్యం, ఆశలతో జీవిస్తే అనారోగ్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆకలితో జీవిస్తే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆశలతో జీవిస్తే అనారోగ్యం పాలైపోతారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. చూడండి, దేవుడే స్పష్టంగా తెలియజేది, ఎవరికైనా ఒకటే. ఇతరులను హింసించి ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని హరించి పరిహసించి సంపాదించే ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, ధనమైన, అధికారమైన, అందుకే మరి పదవైన, ఫలమైన, ఇవన్నీ అనారోగ్యానికే దారి చేస్తాయంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనారోగ్యానికి ఇవన్నీ చేరువ చేస్తున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎక్కడున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. ఆశల పల్లకలో ఊగులాడుతున్నామా? ఆకలితో ఉన్నామా? ప్రభు యొక్క వాక్యం కొరకు ఆకలితో నువ్వు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగానే జీవిస్తావు. ఎప్పుడైతే ఆశల పల్లకలో ఇవన్నీ నాకు కావాలని నువ్వు వెర్రితలలు వేస్తూ ఇతరులను హింసిస్తూ ఉంటావో, మరి నువ్వెవరైనా అనారోగ్యమునకు చేరువవుతున్నావని అర్థం. అనారోగ్యమునకు
చేరువవుతున్నావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏమన్నా డౌట్ ఉందా? ఎవ్వరికి డౌట్ రాదు ఇందులో. ఎందుకంటే ఆకలితో ఉంటే ఆరోగ్యం, ఆశలతో ఈ లోకంలో జీవిస్తే అనారోగ్యం తప్పక ఏమవుతుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. చూడండి, ఎటు చూసినా దుర్మార్గం, ఎటు చూసినా హింస. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి అట్టి సమాధానకరమైన జీవితాన్ని మనం మరిచిపోయి అసమాధానాలతో బ్రతుకుతున్నాం. మరి హాస్యలతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అత్యాశ కలిగి మరి వెర్రి తలలు వేస్తూ అనేకమైన ఫలముల కోసం పాకులాడడం వలన దీనినే ఆశ అంటారు. అందుకే అనారోగ్యమునకు చేరువవుతున్నావు అని అర్థం. అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ లేఖనం, నిజమైన దేవుడు నీ వేషాన్ని అసలు చూడడు. నిజమైన దేవుడు నీ వేషాన్ని చూడడు. ఎంతటి వారైనా ఆయన లక్ష్య పెట్టడు. ప్రభువు వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత అధికారి అయినా సరే, ఎంత పదవిలో ఉన్నవాడైనా సరే, రాజైనా మంత్రి అయినా ఎవడైనా ఒకటే ఎడ, ఎవడను కూడా ఆయన లక్ష్య పెట్టడు. అంటే లెక్కలోకి అసలు తీసుకోడు వాడిని. అందుకే ఆయన నీ హృదయం చూస్తూ ఉన్నాడు. నువ్వు స్వతంత్రుడుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా లేదనే ఒకే ఒక మాట ఆయన చెప్తున్నాడు, అడుగుతున్నాడు. నువ్వు స్వతంత్రుడుగా బ్రతుకుతున్నావా? నాలో ఈ లోకంలో స్వతంత్రం సంపాదించుకున్న నీవు ఆ స్వతంత్రమునకు కట్టుబడి జీవిస్తున్నావా అని ప్రభువులు వారు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. మరి అలా ఉన్నామా మనం? లేము. లోకం లేదు, మనము లేము, విశ్వాసులు కూడా లేరు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమన్నా, మనలను మనం పరీక్షించుకోండి, మిమ్ములను మీరు పరీక్షించుకోండి. ఇచ్చిన స్వాతంత్రాన్ని కాలు రాస్తున్నాం, ఇచ్చిన సమాధానాన్ని కాలు రాస్తున్నాం. మరి ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రమునకు మనం బద్దులై ఉండడం లేదు. అట్టి స్వాతంత్రమును మనం సమాధానకరంగా అందరూ కూడా అనుభవించడం లేదు. ఈ లోకంలో అందరికీ సమాధానకరమైనటువంటి జీవితాలు లేవు, చిన్న భిన్నంగా ఉన్నారు. వ్యత్యాసాలు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో కాదు, ఎక్కడ చూసినా వ్యత్యాసమే. మరి అట్టి వ్యత్యాసములతో ఉన్నటువంటి వారిని ప్రభువులు వారు ఏ రీతిగా ప్రేమిస్తాడు? ఎట్టి స్వాతంత్ర్యముతో తన యొక్క నిత్య జీవమునకు ప్రభువులు వారు నడిపించుకుంటాడు. ఒక్కసారి ఆలోచించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతే కాదంట, ఆయన అంటున్నాడు, నా రాకడ సమయము సమీపించుచున్నది, ఇంకనూ మీరు భ్రష్టత్వంలోను, దుర్మార్గులుగాను, దుష్టులుగాను, హింసకులుగాను, చోరులుగాను ఈ లోకములో బ్రతుకుతూ ఉంటే, జారత్వంలోనూ మీరు జీవిస్తూ ఉంటే, బలత్కారులుగా ఈ లోకములో బ్రతుకుతూ ఉంటే, నేను వచ్చు సమయము వరకు ఆ రీతిగా కనబడని ఎడల మీ బ్రతుకులు గల్లంతు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకుంటా ప్రభువులు వారు అంటాడు ఈ దినమున. చూడండి, లేఖనం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 లేఖనములను మనం చదువుకుందాం. మీరు మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు తెలుసా. ప్రభు రాకడ సమయం వరకు కూడా దేవుడిచ్చిన స్వాతంత్రము చేత సమాధానము కలిగిన వారి ఈ లోకంలో వ్యత్యాసములు లేకుండా, తారతమ్యములు లేకుండా సమాధానకరమైన ఆ పట్టణములో ఉన్నటువంటి అధిపతికి సమాధానకరంగా ఈ లోకంలో మీరు ఇలా కనబడండి అంటున్నాడు. ఇలా కనబడండి, మెలకువగా ఉండండి, నిద్రపోవద్దని, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యాలన్నీ కూడా ప్రేమతోనే చేయండి. సమాధానకరమైనటువంటి అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు కూడా సమాధానకరంగా
ఆయన వంటి వారైన ఉంటే మీరు నిజముగా స్వతంత్రులుగా జీవిస్తారు, స్వాతంత్రమును కూడా అనుభవిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు దేశంలో ఇతర దేశములలోనూ దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రములను కాపాడుకుని వారమై ఉంటాం. ఎలా ఉంటే ఉంటాం తెలుసా? మెలకుగా ఉండాలి, విశ్వాసులై ఉండాలి, నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, దేవుడు చెప్పినటువంటి ప్రేమ కలిగి దేవుని యొక్క ఇష్టలైనటువంటి ప్రేమతో కార్యములను ఇతరుల పట్ల కూడా సమాధానకరంగానే చేయాలి. అప్పుడు మాత్రమే మనకు దేవుడిచ్చిన స్వాతంత్ర్యం చేత దేశములోనైతేనేమి, రాష్ట్రంలోనైతేనేమి, జిల్లాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి, ఇతర దేశములలోనైతేనేమి అందరం కూడా స్వాతంత్ర్యమును అనుభవించే స్వేచ్ఛ కలిగి ఉంటామంట. దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును అనుభవించే ఆ స్వేచ్ఛ కలిగి ఈ లోకములో మీరు జీవిస్తాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ నేను చెప్పుతున్నానని దేవుడు అంటున్నాడు. మీ క్షేమాభివృద్ధి కొరకు నేను ఇవన్నీ మీకు చెప్పుచున్నాను. మరి ఇట్టి దేవుడు చెప్పుచున్నటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా మనుషుల యొక్క క్షేమాభివృద్ధి కొరకే చెబుతూ ఉన్నాడు. చెబుతున్నటువంటి ఈ క్షేమాభివృద్ధి మరి ప్రియ విశ్వాసులకును, దేశ ప్రజలకును, జనులకును, రాష్ట్ర జనులకును, ప్రజలకును, విశ్వాసులకును ఇట్టి స్వాతంత్ర్యము ద్వారా కలుగునుగాక. ఇట్టి స్వాతంత్ర్యము ద్వారా ప్రతి ఒక్క జనమునకు కలుగునుగాక అని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి ఈ మాటలను మనం అస్పష్టంగా వింటే ఖచ్చితంగా మన స్వాతంత్ర్యమును, దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును కోల్పోతాము. మరి అట్టి స్వాతంత్ర్యమునకు బద్దులై ఈ దినము నుండి మనము క్షేమాభివృద్ధి గలవారమై దేవుని యొక్క ప్రేమతో విశ్వాసులందరూ కూడా దేశంలోని జనులు, ప్రజలు, విశ్వాసులు అందరూ కూడా ఇట్టి స్వాతంత్ర్యమును అనుభవించుదురుగాక. ఆమెన్. హల్లెలూయా.